ఒక్క మాట, నీతోనే ఉంటూ నువ్వంటే చాలా అభిమానం ఉన్నట్టు నీ చుట్టే తిరుగుతూ నువ్వు ఇచ్చే మంచి మంచి సలహాలని తను తీసుకుంటూ, అలాగే తన అవసరానికి నేను వాడుకుంటూ నీతో మంచిగానే ఉన్నట్టు ఉంటారు. కానీ అదే వ్యక్తులు తప్పు చేసినప్పుడు నువ్వు తనతో ఉన్న చనువుతో నువ్వు తన తప్పును ఎప్పుడైతే చెప్తావో, అంటే చెప్తే వీళ్ళు సరి చేసుకుంటారు కదా అనే ఉద్దేశంతో నువ్వు చెప్తావు, కానీ వాళ్ళకి అది తనల్ని తప్పు పట్టినట్టుగా అనిపిస్తుంది. ఆ క్షణమే నీ పట్ల వాళ్ళకి ద్వేషం, నీ మీద కోపం పెరుగుతాయి. అప్పుడు నువ్వు ఏం చెప్పినా వాళ్ళకి నచ్చదు. నువ్వు చెప్పే ప్రతిదీ కూడా వాళ్ళని తప్పుపడుతున్నట్టుగానే ఉంటుంది. అలాంటి వ్యక్తుల్ని నువ్వు ఎక్కువ అభిమానించినా, అలాగే నీ పర్సనల్ విషయాల్ని వాళ్ళతో పంచుకున్నా, నువ్వు తీసుకున్నంత ప్రేమగా అభిమానంగా వాళ్ళు తీసుకోరు. తను నీ పట్ల ఎప్పుడైతే ద్వేషం పెంచుకుని నీ పట్ల కోపాన్ని ఎప్పుడైతే పెంచుకుంటుందో అప్పుడే ఆ విషయాన్ని వాళ్ళు తను ఎవరైనా సరే బయట వేరే రకంగా చెప్తారు. నిన్ను బ్యాడ్ చేయడానికే ట్రై చేస్తారు. నువ్వు చెప్పేది చేసేది ఒకటైతే నువ్వు చెప్పిన దాన్ని మార్చి నేను బ్యాడ్ చేయడానికి వాళ్ళు చేసేది మరొకటి. అందుకే నీ చుట్టూ ఉన్నారు నీ వాళ్ళు అనుకుని నువ్వు ఎప్పుడు అభిమానం పెంచుకోకు, అలాగే నమ్మకాన్ని పెంచుకోకు, నీ కష్టాన్ని పంచుకోకు. ఎంత జాగ్రత్తగా ఉంటే అంతే మంచిది నీకు.